శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలపై ఈ రోజు సాయంత్రం కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు శాంతి భద్రతలపై ముందస్తుగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు డిప్యూటీ సీఎం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దొద్దిళ్ల శ్రీధర్ బాబు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎంఓ జయేష్ రంజన్, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబులతో డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించనున్నారు. శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గడిచిన 2 days గా కూడా అటు పాకిస్తాన్ దావచ్చు, అదేవిధంగా ఇండియాకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మనం చూసాం, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున సైనికులకు కావచ్చు, లేదంటే ఆర్మీకి మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. సెక్రటరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు చేశారు. దాని తర్వాత కూడా ఇక్కడ రెడ్ అలర్ట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరుస సమీక్షలు నిర్వహించారు. నిన్న మనం చూసాం, సమీక్ష నిర్వహించారు. మొన్న కూడా సాయంత్రం ఐసీసీలో కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఈ రోజు కూడా డిప్యూటీ సీఎం నేతృత్వంలో, బట్టి విక్రమార్క నేతృత్వంలో సెక్రటరియట్ లో మొత్తం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఎందుకంటే హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. హైదరాబాద్ ముఖ్యంగా త్వరలోనే కాళేశ్వరం సంబంధించినటువంటి పుష్కరాలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏం చేయాలి అన్నటువంటి దాని మీద కూడా ఈ కీలకమైనటువంటి సమావేశం ఉంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం బట్టితో పాటు అదేవిధంగా పలువురు మంత్రులు కూడా సచివాలయంలో కాసేపు క్రితమే వ్యాఖ్యానించారు. దీంట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎంఓ జయేష్ రంజన్ తో పాటు కమిషనర్ సివి ఆనంద్ తో మొత్తం కూడా ఈ సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సమీక్షలో ప్రధానంగా మిస్ వరల్డ్ 10వ తేదీ నుంచి, అంటే ఇల్లు నుంచి జరగబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, ఎప్పటి నుంచి జరిగేటువంటి కార్యక్రమాన్ని దాదాపు వారం పైగానే ఉంటాయి. కాబట్టి ఇప్పటికే చాలా మంది విదేశీ నుంచి చాలా మంది ఈవెంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో చాలా మంది వాళ్ళకు ఎలా ఇప్పటికే హోటల్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడ స్టార్ హోటల్స్ తో పాటు అదేవిధంగా బయట పర్యాటక ప్రాంతాల దగ్గర కావచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికే బలగాలను మోహరించి ఉంచారు. అదనపు పోలీసు బలాలను కూడా పెట్టాలని కూడా ఇప్పటికే సిటీ కమిషనర్ తో పాటు డీజీపీ కూడా సూచన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఈ సమావేశం చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్నం కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే అందరు కూడా 1 నెల జీతం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు ఈ ప్రజాప్రతినిధుల విరాళాన్ని కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ కు ఈ శాసనసభలో అదేవిధంగా ఎమ్మెల్సీలు 1 నెల వేతనం ఇవ్వడం అనేది కరెక్ట్ అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సూచన ఇచ్చారు. దీంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిగా ఇప్పటికే చర్చించిన తర్వాత 1 నెల వేతనాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఓ పక్క కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూనే మరో పక్క పార్టీ అంతేగాక ప్రభుత్వం నుంచి కూడా గడిచిన 3-4 రోజులుగా కూడా ఓ పక్క సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్న నేపథ్యంలో సెక్యూరిటీ అదనంగా పెట్టడంతో పాటు దాంతో పాటు ఒకవేళ రద్దు చేస్తే ఎట్లా ఉంటుందనే చర్చ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే
ఇంత అట్టాసంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు మనం చూస్తున్నాం, నెల రోజులు పైగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ ఆపేస్తే వచ్చేటువంటి సమస్యలు ఏంటి, కంటిన్యూ చేస్తే వచ్చే సమస్యలు ఏంటి అని కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ రద్దు చేస్తే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కూడా టూరిజం మీద కావచ్చు, మిగతా మీద ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టున్నారు. అదే సమయంలో దీనికి ఇప్పటికే 250 కోట్ల రూపాయలకు పైగా ఈవెంట్ ఖర్చు చేయబోతున్నట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కనుక నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ఆపేసిన తప్పు లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజు కీలక ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా దీంట్లో ఉన్న నేపథ్యంలో ఈ అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మనం హైదరాబాద్ కూడా రెడ్ జోన్ లో ఉన్న నేపథ్యంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్, విశాఖపట్నం కూడా ఉంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాస్ ఉన్నాయి. అదే సమయంలో డిఆర్డిఎల్ కి సంబంధించి కానీ లేదంటే మిగతా అన్ని కూడా కీలకమైనటువంటి ఆర్మ్స్ సంబంధించినటువంటి ఉన్నాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా సెన్సిటివ్ ఏరియా కూడా భావిస్తుంది. కనుక హైదరాబాద్ ని చేసుకొని పాకిస్తాన్ తీవ్రవాదులు అటాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయనేటువంటి ముందస్తు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. కనుక ఈ కీలక సమావేశం అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెషర్ తీసుకుని చూడాలి. దీనికి అవుట్కమ్ మనకు ఒక గంట తర్వాత తెలిసే అవకాశం ఉంది. అనుష, అయితే నరేందర్, మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? అదే మనకు ఖచ్చితంగా దీని మీద కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పక్క భద్రత సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది. ఆల్రెడీ మనం మొన్న చూసాం, నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి దీని మీదనే ప్రత్యేకంగా సమావేశమయ్యారు మంత్రులతో పాటు. అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఆర్మీ కానీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పోలీస్ బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా మనం అందుకు అనుగుణంగా ఉండాలి అన్నటువంటి నిర్ణయానికి అయితే తీసుకారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు కూడా రద్దు చేస్తున్నట్టు కూడా చెప్పారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా చెప్పారు. అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అదే సమయంలో అందరూ డీజీపీతో కూడా ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ వస్తున్నారు, అమిత్ షా కూడా మాట్లాడుతున్నారు. కనుక రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం ముఖ్యమంత్రి ప్రతి క్షణం ఎందుకంటే వేరే ప్రోగ్రామ్స్ ఏవి కూడా తీసుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు దేశంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలు, పాకిస్తాన్ పహల్గాం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఏప్రిల్ 20న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. దీనికి కారణంగానే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే చెప్తూ వస్తుంది. ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు అంటే ముఖ్యంగా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, పార్టీలకు అతీతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉన్నామన్నటువంటి విషయాన్ని అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కీలకమైనటువంటి భేటీ, సెక్రటరియట్ లో జరుగుతున్నటువంటి భేటీ నిస్వరణ అంశంతో పాటు చాలా అంశాలు కూడా దీంట్లో చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నరేందర్, దేశంలో కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే 3 జోన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ, అమృత్సర్ తో పాటు పంజాబ్ తదితర ఏరియాలన్నిటి కూడా పాకిస్తాన్ కు దగ్గరలో ఉన్నాయి కాబట్టి లాహోర్ కు దగ్గరగా, ఎందుకంటే ఇప్పటికే వారు జరగబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే అది ఫస్ట్ స్టేజ్ గా దాన్ని నిర్ణయించారు. ముఖ్యంగా హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కావచ్చు, మిగతా ప్రాంతాలని కూడా సెకండ్ జోన్ గా, రెడ్ జోన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ రేపు జరగవలసినటువంటి ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి దాన్ని కూడా ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. మొత్తానికి వాళ్ళ టికెట్స్ కూడా రిటర్న్ ఇస్తామని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీ కావచ్చు, ఇప్పటికి ఐపీఎల్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, కాళేశ్వరం సంబంధించినటువంటి పుష్కరాలకు సంబంధించినవి కూడా, సరస్వతికి సంబంధించి జరగబోతున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా తాత్కాలికంగా ఆపేయాలా లేదంటే కంటిన్యూ చేయాలనే నిర్ణయాన్ని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్చ తీసుకొస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్య దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా చాలా సెన్సిటివ్ గా చూడాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మోహరించడం కావచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే మనకు చార్మినార్ గుర్తొస్తుంది. చార్మినార్ తో పాటు మక్కా మసీద్ కానీ, అదే ఐటీ హబ్స్ దగ్గర కావచ్చు, అదేవిధంగా సెక్రటరియట్ కానీ, ఇట్లా అన్ని చోట్ల కూడా అదనపు బలగాలు అయితే పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈవెంట్స్ విషయంలోనే పర్టికులర్ గా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.